నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు ఒక లొకేషన్లో ఒక మంచి విషయం కనిపించింది. అది మీతో షేర్ చేసుకోవటానికే ఈ వీడియో చేయటం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయం ఏంటో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తీవ్రమైన ఎండల కారణంగా నల్లమల అడవంతా పల్చబడిపోయింది. గుబురుగా డెన్స్గా ఉండే నల్లమల ఫారెస్ట్ ఇప్పుడు పల్చగా కొంచెం లోపల వైపు చూస్తున్నా కూడా కనిపించేలాగానే పల్చగా తయారైంది. ఇది ఈ 2 నెలలకే. ఆ తర్వాత వర్షాలు పడతాయి. 1-2 వర్షాలకే చెట్లన్నీ కూడా కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ నల్లమల ఫారెస్ట్ డెన్స్గా తయారైపోతుంది. ఇప్పుడు చెట్లు ఇలా పల్చగా ఉండడం వల్లే ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఆ పర్టికులర్ థింగ్ని నోటీస్ చేయగలిగాను. ఇలా రోడ్డుకి ఒక 100 మీటర్స్ దూరం ఉంటుందండి. ఈ లోపల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా చిన్నగా గుంట తవ్వి ఉంచారు. వేసవి కాలంలో కూడా అప్పుడప్పుడు సాయంత్రం వేళ చిన్న చిన్న జల్లులు పడుతూ ఉంటాయి. ఆ వాటర్ అంతా దీంట్లో కలెక్ట్ అయితే ఇక్కడికి వచ్చే యానిమల్స్కి తాగడానికి ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా చేశారని నేను అనుకుంటున్నాను. శ్రీశైలం వెళ్ళినప్పుడు మీరు నోటీస్ చేసే ఉంటారు, రోడ్లకు ఇరువైపులా కూడా చాలా కోతులు ఉంటాయి. శ్రీశైలం వచ్చే యాత్రికులు ఆ కోతులకి వారితో తెచ్చుకున్న ఆహారాన్ని పెడుతూనే ఉంటారు. అండ్ ఈవినింగ్ అయ్యి కోతులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిగిలిపోయిన ఆహారం తినడానికి దుప్పులు, అడవి పందులు కూడా వస్తాయి. ఇలా అడపాదడపా వారికి ఆహారం దొరుకుతూనే ఉంటుంది, కానీ నీళ్లు దొరకటం చాలా కష్టం. అందుకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ విధంగా ఏర్పాటు చేసుంటారేమో అని నాకు అనిపించింది. మీ అభిప్రాయం ఏంటి? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్న వీడియోస్తో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.